క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, గ్యారంటీ ఆఫ్ ప్రాఫిట్ టు ద పార్ట్నర్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 33 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే Arun, Bobby and Chintu are partners in a firm, sharing profit in the ratio of 2:2:1. అరుణ్, బాబీ మరియు చింటూ ఒక సంస్థలో భాగస్వాములు లాభాల్ని 2:2:1 నిష్పత్తిలో పంచుకుంటారు. అకార్డింగ్ టు ద టర్మ్స్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, భాగస్వామ్య ఒప్పందం నిబంధనల ప్రకారం చింటూ హ్యాస్ టు గెట్ ఎ మినిమమ్ ఆఫ్ 60,000 రూపీస్ irrespective of the profits of the firm. సంస్థ లాభాలతో సంబంధం లేకుండా చింటూ కనీసం 60,000 రూపాయలు పొందాలి. ఎనీ డెఫిషియన్సీ టు చింటూ ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ గ్యారంటీ షెల్ బి బార్న్ బై అరుణ్. అటువంటి హామీ కారణంగా చింటూకు ఏదైనా లోటుంటే అరుణ్ భరించాలి. ప్రిపేర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ showing distribution of profits among the partners. In case the profits for the year 2000 XA are, భాగస్వాముల మధ్య లాభాల పంపిణీని చూపించే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయండి. 2000 XA సంవత్సరానికి లాభాలు ఈ కింద ఇవ్వబడినట్లుగా ఉంటాయి. 1. 2,50,000 రూపీస్. 2. 3,60,000 రూపీస్. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లంలో మనల్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయమని అడిగారు. దీంట్లో మనం ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య పంపిణీ చేయడాన్ని చూపాలి. తర్వాత మీరు ఈ ప్రాబ్లంని జాగ్రత్తగా విశ్లేషిస్తే మనం ఈ ప్రాబ్లం కేవలం ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య పంపకం చేయడాన్ని గురించి అని గమనించవచ్చు. అంతకుమించి మరేం కూడా లేదు. ఇంకో విషయం గమనించాల్సిందేంటంటే మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని 2000 XA సంవత్సరానికి గాను ప్రిపేర్ చేయాలి. తర్వాత మనం దీన్ని 2 సందర్భాల్లో, అంటే ప్రాఫిట్ 2,50,000 రూపీస్ వచ్చిన సందర్భంలో, ఆ తర్వాత ప్రాఫిట్ 3,60,000 రూపీస్ వచ్చిన సందర్భంలో ప్రిపేర్ చేయాలి. కాబట్టి మనం ముందు ప్రాఫిట్ 2,50,000 రూపీస్ వచ్చిన సందర్భంలో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేద్దాం. ఆ తర్వాత మనం ఈ ప్రాబ్లంని మళ్ళీ రీవిజిట్ చేసి ప్రాఫిట్ 3,60,000 రూపీస్ వచ్చిన సందర్భంలో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేద్దాం. మనకు ఇంతకుముందే తెలిసిన ప్రకారం నెట్ ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక క్రెడిట్ బ్యాలెన్స్ మాత్రమే. ఇప్పుడు ఈ నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్లకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం ఈ నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ నెట్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఈ సంవత్సరంలో వచ్చిన నెట్ ప్రాఫిట్ 2,50,000 రూపీస్ అయిన సందర్భానికి సంబంధించింది. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడల్ అని రాద్దాము. ఇప్పుడు కొన్ని కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టికులర్స్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఇది నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన ప్రాఫిట్ అమౌంట్ 2,50,000 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఈ ప్రాబ్లం పూర్తిగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉద్దేశించబడింది. అందుకని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో వేరే ఏ ఎంట్రీ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం నేరుగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య పంచడానికి ముందుకెళ్దాం. ఆ తర్వాత మనకు ప్రాబ్లంలో పార్ట్నర్లు తమ ప్రాఫిట్ని 2:2:1 రేషియో లేదా నిష్పత్తిలో పంచుకుంటారు అని ఇచ్చారు.
కాబట్టి ఇప్పుడు ఈ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం ఒక్కొక్క పార్ట్నర్కి వచ్చే నెట్ ప్రాఫిట్ షేర్ ఎంతో క్యాల్కులేట్ చేద్దాం. అయితే మనం ఈ క్యాల్కులేషన్ చేయబోయే ముందు మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. మనకిక్కడ ఏమిచ్చారంటే పార్ట్నర్ చింటూకి కనీసం 60,000 రూపీస్ అతని షేర్ ఆఫ్ ప్రాఫిట్ కింద రావాలి అని ఇచ్చారు. అతని ప్రాఫిట్ షేర్ ఇంతకంటే తక్కువ ఉండకూడదు. అది 60,000 రూపీస్ కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 60,000 రూపీస్ కంటే తక్కువ ఉండకూడదు. మనకు ఇంకా ఏమిచ్చారంటే చింటూకి ప్రాఫిట్ షేర్ కింద కనీస అమౌంట్ ఇచ్చే గ్యారంటీని పార్ట్నర్ అరుణ్ తీసుకున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఈ గ్యారంటీతో పార్ట్నర్ బాబీకి ఏ సంబంధం లేదు. ఈ గ్యారంటీకి పార్ట్నర్ అరుణ్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి వర్కింగ్ నోట్స్ సెక్షన్లో ఇక ముందు చేయబోయే క్యాల్కులేషన్ పార్ట్నర్ల మధ్య ప్రాఫిట్ని షేర్ చేయడానికి సంబంధించింది అని తెలియడానికి ముందు ప్రాఫిట్ షేరింగ్ అని ఒక హెడర్ని రాద్దాం. తర్వాత ఈ క్యాల్కులేషన్ ఈ సంవత్సరంలో వచ్చిన నెట్ ప్రాఫిట్ 2,50,000 రూపీస్ వచ్చిన సందర్భానికి సంబంధించింది అని కూడా రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేర్ని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాల్కులేట్ చేయబోతున్నాం అని తెలియడానికి ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ అరుణ్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 2,50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5 50,000s are. ఇప్పుడు మనం మిగిలిన 50,000 రూపీస్ మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 1 lakh రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ అరుణ్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ బాబీ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 2,50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5. ఈ క్యాల్కులేషన్ మనం ఇందాకే పార్ట్నర్ అరుణ్ ప్రాఫిట్ షేర్ కోసం చేసిన క్యాల్కులేషన్ లాగే ఉంది కదా. కాబట్టి మనం నేరుగా పార్ట్నర్ బాబీ యొక్క ప్రాఫిట్ షేర్ కూడా 1 lakh రూపీసే అని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ చింటూ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 2,50,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5 50,000s are. ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 50,000 రూపీస్. ఇది పార్ట్నర్ చింటూ యొక్క ప్రాఫిట్ షేర్. అయితే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ చింటూకి 60,000 రూపీస్ గ్యారంటీడ్ ప్రాఫిట్ రావాలి అని ఇచ్చారు. అయితే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనకు అతని ప్రాఫిట్ షేర్ వచ్చేసి 50,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 50,000 రూపీస్ వచ్చేసి 60,000 రూపీస్ కంటే తక్కువ కదా. అందుకని మనం దీని తేడాని కనుక్కొని ఈ తేడాన్ని పార్ట్నర్ అరుణ్ ప్రాఫిట్ షేర్ నుండి అడ్జస్ట్ చేస్తాం. ఇంకో రకంగా చెప్పాలంటే మనం పార్ట్నర్ అరుణ్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ని తగ్గించి పార్ట్నర్ చింటూ గ్యారంటీడ్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ 60,000 రూపీస్ వచ్చే విధంగా అతని ప్రాఫిట్ షేర్ అమౌంట్ని అడ్జస్ట్ చేస్తామన్నమాట. బై ద వే మనం ప్రాఫిట్ షేర్లో ఈ తేడాన్ని డెఫిషియన్సీ అంటాము. సో చింటూ ప్రాఫిట్ షేర్ డెఫిషియన్సీ వచ్చేసి అతని గ్యారంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ 60,000 రూపీస్ మైనస్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనం క్యాల్కులేట్ చేసిన అతని ప్రాఫిట్ షేరింగ్ అమౌంట్ 50,000 రూపీస్. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకు దీని విలువ 10,000 రూపీస్ వస్తుంది. సో ఈ డెఫిషియన్సీని పార్ట్నర్ అరుణ్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ నుండి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ డెఫిషియన్సీ అమౌంట్ పూర్తిగా పార్ట్నర్ అరుణ్ ద్వారా కంట్రిబ్యూట్ చేయబడుతుంది మరియు దాని విలువ వచ్చేసి 10,000 రూపీస్. ఈ కంట్రిబ్యూషన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రతి పార్ట్నర్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ ఎంతో కనుక్కుందాం. ఇప్పుడు పార్ట్నర్ అరుణ్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ 1 lakh రూపీస్ మైనస్ పార్ట్నర్ చింటూ కోసం అతని కంట్రిబ్యూషన్ 10,000 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 90,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు పార్ట్నర్ బాబీ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ 1 lakh రూపీస్. మీరు గుర్తు తెచ్చుకోండి, పార్ట్నర్ బాబీ ద్వారా పార్ట్నర్ చింటూ డెఫిషియన్సీలో ఏ కంట్రిబ్యూషన్ కూడా లేదు. ఇకపోతే చివరిగా పార్ట్నర్ చింటూ ప్రాఫిట్ షేర్ వచ్చేసి అతని గ్యారంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ 60,000 రూపీస్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ని పోస్ట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం విడివిడిగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి మనం నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు టు అరుణ్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాల్కులేట్ చేసినట్లుగా పార్ట్నర్ అరుణ్ ప్రాఫిట్ షేర్ 1 lakh రూపీస్ని రాద్దాం.
దీని నుండి పార్ట్నర్ చింటూ గ్యారంటీడ్ ప్రాఫిట్లో డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ అరుణ్ యొక్క కంట్రిబ్యూషన్ని తీసేద్దాం. ఇది 10,000 రూపీస్. ఇప్పుడు 1,00,000 రూపీస్ నుండి మనం 10,000 రూపీస్ని తీసేస్తే మనకు 90,000 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు టు బాబీస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ బాబీ ప్రాఫిట్ షేర్ 1,00,000 రూపీస్ని రాద్దాం. తర్వాత టు చింటూస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ చింటూ ప్రాఫిట్ షేర్ 50,000 రూపీస్ని రాద్దాం. దీనికి ఇతర పార్ట్నర్ల నుండి సమకూరిన డెఫిషియన్సీస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ అరుణ్ కంట్రిబ్యూషన్ 10,000 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు 50,000 రూపీస్కి మనం 10,000 రూపీస్ని యాడ్ చేస్తే మనకు 60,000 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 2,50,000 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 2,50,000 రూపీస్. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ సంవత్సరంలో నెట్ ప్రాఫిట్ 2,50,000 రూపీస్ అయిన సందర్భానికి గాను ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని పూర్తి చేసేసాం. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చిన నెట్ ప్రాఫిట్ 3,60,000 రూపీస్ అయిన సందర్భానికి గాను ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేద్దాం. మనకు ప్రాబ్లంలో ఈ సంవత్సరానికి చెందిన నెట్ ప్రాఫిట్ 3,60,000 రూపీస్ అని ఇచ్చారు. తర్వాత ఈ సందర్భంలో కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. తర్వాత మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ టైటిల్ని రాద్దాం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఈ సంవత్సరంలో వచ్చిన నెట్ ప్రాఫిట్ 3,60,000 రూపీస్ అయిన సందర్భానికి సంబంధించింది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ యొక్క మిగతా ఫార్మాట్ని కూడా పూర్తి చేద్దాం. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఇది నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన ప్రాఫిట్ అమౌంట్ 3,60,000 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఈ ప్రాబ్లం పూర్తిగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉద్దేశించబడింది. అందుకని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్తో వేరే ఏ ఎంట్రీ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం నేరుగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య పెంచడానికి ముందుకెళ్తాం. నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, మనకు ప్రాబ్లంలో పార్ట్నర్లు తమ ప్రాఫిట్ని 2:1 రేషియో లేదా నిష్పత్తి ప్రకారం పంచుకుంటారు అని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం ఒక్కొక్క పార్ట్నర్కి వచ్చే నెట్ ప్రాఫిట్ షేర్ ఎంతో క్యాల్కులేట్ చేద్దాం. మీరు మళ్ళీ గుర్తు చేసుకోండి, పార్ట్నర్ చింటూకి కనీసం 60,000 రూపీస్ అతని షేర్ ఆఫ్ ప్రాఫిట్ కింద రావాలని ఇచ్చారు. తర్వాత ఈ గ్యారంటీకి పార్ట్నర్ అరుణ్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి వర్కింగ్ నోట్స్ సెక్షన్లో ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ పార్ట్నర్ల మధ్య ప్రాఫిట్ని షేర్ చేయడానికి సంబంధించింది అని తెలియడానికి ముందు ప్రాఫిట్ షేరింగ్ అని ఒక హెడర్ని రాద్దాం. తర్వాత ఈ క్యాలిక్యులేషన్ ఈ సంవత్సరంలో వచ్చిన నెట్ ప్రాఫిట్ 3,60,000 రూపీస్ వచ్చిన సందర్భానికి సంబంధించింది అని కూడా రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేర్ని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అని తెలియడానికి ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ అరుణ్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 3,60,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 72,000 are. ఇప్పుడు మనం మిగిలిన 72,000 రూపీస్ మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 1,44,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ అరుణ్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ బాబీ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 3,60,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5. ఈ క్యాల్కులేషన్ మనం ఇందాకే పార్ట్నర్ అరుణ్ ప్రాఫిట్ షేర్ కోసం చేసిన క్యాల్కులేషన్ లాగే ఉంది కదా. కాబట్టి మనం నేరుగా పార్ట్నర్ బాబీ యొక్క ప్రాఫిట్ షేర్ కూడా 1,44,000 రూపీసే అని రాద్దాం.
ఇప్పుడు పార్ట్నర్ చింటూ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 3,60,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 72,000 are. ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 72,000 రూపీస్. ఇది పార్ట్నర్ చింటూ యొక్క ప్రాఫిట్ షేర్. అయితే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ చింటూకి 60,000 రూపీస్ గ్యారెంటీడ్ ప్రాఫిట్ రావాలి అని ఇచ్చారు. అయితే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనకు అతని ప్రాఫిట్ షేర్ వచ్చేసి 72,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 72,000 రూపీస్ వచ్చేసి 60,000 రూపీస్ కంటే ఎక్కువ కదా. దీని అర్థం ఏంటంటే పార్ట్నర్ చింటూకి అతనికి గ్యారెంటీ ఇచ్చిన ప్రాఫిట్ అమౌంట్ కంటే ఎక్కువ ప్రాఫిట్ దొరికింది. ఆ తర్వాత పార్ట్నర్ అరుణ్ తన ప్రాఫిట్ షేర్ నుండి ఏమాత్రం కూడా కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిగతా పార్ట్నర్ల నుండి ఏ కంట్రిబ్యూషన్స్ కూడా లేవు కాబట్టి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసిన ప్రాఫిట్ షేర్ ఆ తర్వాత యాక్చువల్ ప్రాఫిట్ ఒకటే అవుతాయి. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ని పోస్ట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం విడివిడిగా క్రెడిట్ చేయాలి. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి మనం నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు టు అరుణ్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ అరుణ్ యొక్క ప్రాఫిట్ షేర్ అమౌంట్ 1,44,000 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు టు బాబీస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ బాబీ యొక్క ప్రాఫిట్ షేర్ అమౌంట్ 1,44,000 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు టు చింటూస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ చింటూ యొక్క ప్రాఫిట్ షేర్ అమౌంట్ 72,000 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 3,60,000 రూపీస్ అవుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 3,60,000 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ సంవత్సరంలో వచ్చిన నెట్ ప్రాఫిట్ 3,60,000 రూపీస్ అయిన సందర్భంలో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని పూర్తి చేసేసాం. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.